అందుకే కదా అయోధ్యలో రామ మందిరం కట్టి సంవత్సరం దాటిపోయింది. అయినా కూడా ఇప్పటి వరకు అపోజిషన్లో ఉన్న చాలామంది నాయకులు, టాప్ లీడర్లు ఆ గుడికి వెళ్ళలేదు. అలా ఎందుకో తెలుసా? ఒకవేళ వీళ్ళు అయోధ్య మందిరానికి వెళ్తే వీళ్ళకు ఓట్లేసే ఒక కమ్యూనిటీ వీళ్ళకు అగెన్స్ట్గా మారిపోతుంది. అంటే వీళ్ళలో కొందరు హిందువులు ఉన్నప్పటికీ అధికార దాహంతో, ఓట్ల కక్కుర్తో వీళ్ళు హిందువులకు అగెన్స్ట్గా మాట్లాడతారు అండ్ ఎట్టి పరిస్థితుల్లో హిందువులకు సపోర్ట్ చేయరు. బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న దాడుల్ని ఖండించారు. ఇక ప్రజెంట్ పవర్లో ఉన్న నాయకులకు నా సింపుల్ క్వశ్చన్ ఏమిటంటే, ప్రజెంట్ సెంటర్లో పవర్లో ఉన్న పార్టీ హిందువులను కాపాడడానికే మేము ఉన్నామన్నట్టుగా మాట్లాడుతుంది. కానీ హిందువులను కాపాడే విషయంలో మాత్రం అంత యాక్టివ్గా లేదు అనిపిస్తుంది. నిజంగా హిందువుల భద్రత కోసం హిందువులను కాపాడడానికే వీళ్ళు ఉన్నట్టయితే పక్క దేశంలో, అది కూడా ఒక చిన్న దేశం, హిందువులను అంత దారుణంగా టార్చర్ చేస్తుంటే దానిపైన ఎందుకు గట్టిగా రియాక్ట్ కావట్లేదు? అఫ్కోర్స్ ప్రజెంట్ గవర్నమెంట్ నుంచి కొన్ని